హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, మనకు పోకో నుంచి ఒక మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. అది 23వ తారీఖు మేల. అయితే దాని స్పెసిఫికేషన్ లీకేజ్ అయినాయి కాబట్టి ఆ స్పెసిఫికేషన్ ఏందో మొబైల్ ఏందో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నేస్తే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ పరంగా చూసుకునే మొబైల్ వచ్చి మనకు పోకో నుంచి F6. ఈ మొబైల్ చూసుకునే మనకి మే 23వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. వచ్చి మనకి 4:30కి అయితే లాంచ్ చేస్తున్నారు. సాయంత్రం మొబైల్ వచ్చి మే 23లో సాయంత్రం 4:30కి అయితే మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. దాని స్పెసిఫికేషన్ అంటే లీకేజ్ అయినా ఆ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు అయితే ఒకసారి దాని డిజైన్ మీద లుక్ చేయండి. డిజైన్ అయితే ఒకసారి మీకు పిక్చర్ మీద ఇస్తాను, ఫోటో చూడండి. ఆ డిజైన్ ఫోటో మీకు ఎలా అనిపించింది ఒకసారి అయితే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక స్పెసిఫికేషన్ పరంగా చూసుకునే మాత్రం మెయిన్ వచ్చి మనకి డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్ వచ్చి మనకి AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. అలాగే మన రిఫ్రెష్ రేట్ చూసుకునే మనకు 120 రిఫ్రెష్తో లభిస్తుంది. బ్రైట్నెస్ పరంగా చూసుకునే మనకు 2400 నిట్స్ వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే ప్రొడక్షన్ విషయానికి వస్తే మనకు కార్నింగ్ గొరిల్లా విక్టర్తో ప్రొడక్షన్ అలా లభిస్తుంది. అలాగే దీని రెజల్యూషన్ పరంగా చూసుకుంటే మనకు 1.5K రెజల్యూషన్ ఉంది. ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లే చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి డిస్ప్లేలో ఇంకోటి ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ ఉంటుంది. మనకి డాల్బీ విజన్ కూడా ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లేలో చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చి మనకి బెజల్ పంచువల్తో లభిస్తుంది. డిస్ప్లే చూసినా మనకి ఇక్కడ తగ్గే ఛాన్స్ లేకుండా చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి కర్వ్ డిస్ప్లే అయితే కాదు ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి ఫ్లాట్ డిస్ప్లేతో లభిస్తుంది మొబైల్ అనేది. ఈ మొబైల్లో డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మాత్రం వీడియో లవర్స్కి అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మూవీ చూసే వరకు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి డిస్ప్లేలో చూసుకుంటే మనకి 2400 పిక్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి మనకి సన్లైట్లో కూడా చాలా అద్భుతంగా మనకి యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనకి AMOLED డిస్ప్లే కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంది. 120 రిఫ్రెష్ రేట్ కాబట్టి స్మూత్నెస్ చాలా బెటర్గానే ఉంటుంది మనకి డిస్ప్లేలో చూసుకుంటే. ఓవరాల్గా డిస్ప్లే మీద ఒకటే ఒపీనియన్ ఫ్రెండ్స్, డిస్ప్లే అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీంతో పాటు ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ వచ్చేసరికి కొత్త ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. కొత్త ప్రాసెసర్ మనకి రీసెంట్గా లాంచ్ అయిన ప్రాసెసరే. అది వచ్చి మనకు స్నాప్డ్రాగన్ నుంచి 8 Gen 3 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువ మనకి ఇందులో బెస్ట్ బూస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారని చెప్తున్నారు మనకి. ఎందుకంటే మనకి బూస్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం వెరైటీగా ఇచ్చారు. దాన్ని కూడా ఒకసారి మీకు పిక్చర్ మీద ఇస్తాను. అది వచ్చి మనకి 3.0తో లభిస్తుంది. అంటే ఓవరాల్గా మనకి గేమింగే కాదు, మల్టీ టాస్కింగ్ చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. మనకి ఎక్కువ గేమర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి గేమింగ్ మీద చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పుకున్నారు. ఈ ప్రాసెసర్ స్పీడ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మనకి 4 GHz దాకా క్లాక్ స్పీడ్ లభించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇందులో మనకి ప్రాసెసర్లో చూసుకుని దీని ANTUTU స్కోర్ చూసుకుంటే మనకి 1.5 మిలియన్ అబోనే ఉంటుంది. ANTUTU స్కోర్ చూసుకుంటే మనకి ఈ ప్రాసెసర్ అనేది మనకి 4 nm మీద లభిస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మనకి ప్రాసెసర్ అనేది ప్రాసెసర్లకు అయితే తగ్గే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. ప్రాసెసర్ ఎక్సలెంట్ ప్రాసెసర్ అని అంటున్నాను. మీ ఉద్దేశం ఏమనంటే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైతే బెస్ట్ గేమర్స్ ఉన్నారో వారి కోసం అయితే ఈ ప్రాసెసర్ అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. బెస్ట్ గేమర్సే కాదు, డిస్ప్లే వీడియో లవర్స్ ఉన్నారు కూడా చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. మనకి ఈ డిస్ప్లే ఈ ప్రాసెసర్ చూసుకునే మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే BGM లాంటి గేమ్స్ అనేవి మనకి స్మూత్ నుంచి 60 FPS గేమింగ్ అనేది చాలా బెటర్గా హ్యాండిల్ చేస్తుంది. మనకి కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ చాలా అద్భుతంగా కనబడతాయి. మనకి డిస్ప్లే మీద చూసుకుంటే మనకి స్మూత్నెస్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మనకి బెస్ట్ గేమింగ్ మొబైల్ కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఎవరైతే గేమర్స్ ఉన్నారో ఒకసారి దీని అయితే లుక్ అవ్వాల్సి ఉంటుంది. ఇది నచ్చితే మాత్రం తప్పకుండా వదలకండి. దీని స్పెసిఫికేషన్ గురించి అయితే చెప్తున్నాను. ప్రాసెసర్ మీద అయితే నా ఒపీనియన్ ఇది ఉంది ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ప్రాసెసర్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్ కొడితే ఏంటంటే వీడియో మరింకొంతమందికి అయితే రికమెండేషన్ జరుగుతుంది. అలాగే మన కెమెరా విషయం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP. దీని సెన్సార్ ఏమి లీకేజ్ కాలే. ఈ 50 MP అనేది మనకి కొంచెం ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీతో లభిస్తుంది. అలాగే మనకి పోర్ట్రేట్ షాట్స్ అనేవి ఇలాంటివి తీసుకునే అవకాశం లేదు కాబట్టి మనకు ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ ఉంది కాబట్టి అది కూడా 2x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది ఫ్రెండ్స్. వచ్చి 18 MP తోటి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ చేసుకునే అవకాశం ఉంది. 2 కెమెరా యూజ్ చేసుకొని మనం 4K 60 FPSలో కాదు 30 FPSలో అయినా 60 FPSలో అయినా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మనకి 4K అది కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అని అంటున్నాను. దీంతోపాటు ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ కెమెరా పరంగా చూసుకుంటే. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ 4K రికార్డింగ్ ఇచ్చారు కాబట్టి చాలా బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు 4K 30 FPSలో 60 FPSలో చాలా బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు రెండింటిలో మనకు 4K తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఒక LED ఫ్లాష్ లైట్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ అని అంటున్నాను. ఫోటో షాట్స్ అనేది కొంచెం బెటర్గానే వస్తాయి. మనకు ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 20 MP ఇచ్చి ఫ్రెండ్స్ కొంచెం వెరైటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈసారి 20 MP మెయిన్ కెమెరా ఇది వచ్చి మనకి వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. దాంట్లో మనం ఫుల్ HD 30 FPSలో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చి 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరా మీద ఒకటే ఒపీనియన్ ఫ్రెండ్స్ ఏంటంటే మనకి నార్మల్గా పిక్చర్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తాయి. ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారో ఒకసారి దీని అయితే లుక్ చేయండి. నచ్చితే మాత్రం మొదలకండి. కెమెరా మీద ఒపీనియన్ అయితే ఇది ఫ్రెండ్స్ ఉన్నది. అలాగే బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. 90 W సూపర్ ఫాస్ట్ ఛార్జర్తో లభిస్తుంది. ఇక 90 W అంటే మనకి ఎంత లేదని మనకి 100% ఛార్జింగ్ ఎక్కడానికి మనకు 42 minutes వరకు అయితే టైం తీసుకుంటుంది. అలాగే బ్యాటరీ బ్యాకప్ చూసుకుని మీకు రీసెంట్గా చెప్తున్నా ఏ మొబైల్ అయినా మనకి కంటిన్యూగా యూజ్ చేసుకునే మనకి 6 to 9 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. నార్మల్గా యూజ్ చేసుకునే మాత్రం ఇది వచ్చి మనకి 5000 mAh బ్యాటరీ కాబట్టి 1 day లేదా 1.5 day అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. దాన్ని మీరు యూజ్ చేసే బట్టి బ్యాటరీ బ్యాకప్ అని వచ్చేస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా
స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్కి ఇంకో ఫీచర్స్ చూసుకుంటే మాత్రం ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 14తో లభిస్తుంది. అలాగే మనకు హైపర్ ఓఎస్తో లభిస్తుంది. అలాగే ఇందులో ర్యామ్ స్టోరేజ్కి వస్తే 12GB ర్యామ్ లభిస్తుంది. అలాగే 250 స్టోరేజ్ లభిస్తుంది. అలాగే మనకు ఇంకో 512GB ఉంది ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం అయితే లేదు, ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీకు. ఎందుకంటే మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు కాబట్టి హెవీ స్టోరేజ్ ఉన్న మొబైల్ తీసుకునే చాలా బెటర్ అని నా ఒపీనియన్. దీంతోపాటు మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి, లౌడ్ స్పీకర్స్ ఉన్నాయి. అలాగే మనకి NFC కూడా ఉంటుంది. ఇందులో మనకు IP68 రేటింగ్ ఉందా లేదంటే అదొక కన్ఫ్యూజన్. మీకు దాని గురించి కావాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. లాంచ్ అయినాక నీకు మరొకసారి మీకు రిప్లై ఇచ్చేస్తాను ఫ్రెండ్. అలాగే ఇందులో సెన్సార్ విషయానికి వస్తే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. సెన్సార్ విషయానికి జార్ సెన్సార్ ఇవన్నీ సెన్సర్స్ అయితే ఉంటాయి మనకి. అలాగే మనకి 5G సపోర్ట్ ఉందా లేదంటే 5G సపోర్ట్ కూడా ఉంది. 5G సపోర్ట్స్ బ్యాండ్స్ వచ్చి మనకి ఎంత లేదా మనకి 15 బ్యాండ్స్ వరకు 5G సపోర్ట్స్ కూడా చేస్తాయి మనకి మొబైల్లో. ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించినా ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టి ఈ వీడియోకి అయితే మరికొంత పుష్ అయితే చేయండి. అలాగే ఈ స్పెసిఫికేషన్ తగ్గట్టు ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అయితే ఇప్పటివరకు అయితే ఏం లీకేజ్ కాలేదు. మేబీ నా ఎక్స్పెక్ట్ ప్రైస్ వచ్చి మనకి ఎంతేమో 30,000 అండర్లో ప్రైస్ అయితే లాంచ్ చేస్తారని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. 30,000 అండర్లో మనకి ప్రైస్ అనేది లాంచ్ చేస్తే బెస్ట్ మొబైల్ అని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.